సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. దీపావళి పర్వదినం త్వరలో రాబోతుంది. మనందరికీ భోగి, సంక్రాంతి ఎలాగైతే పెద్ద పండుగలో, అదేవిధంగా దలాల్ స్ట్రీట్కి, ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి అతి పెద్ద పండుగ అంటే దీపావళి అండ్ ముహూర్త్ ట్రేడింగ్. అయితే ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరం ముహూర్త్ ట్రేడింగ్ చేద్దాం అంటూ కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం అసలు పోయిన సంవత్సరం అంటే 2024 దీపావళి నుంచి 2025 దీపావళి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్స్ బాగా అదరకొట్టాయి అండ్ ఏ సెక్టర్స్ బాగా డీలా పడ్డాయి, అదేవిధంగా ఎఫ్ఐల కొనుగోళ్లు అమ్మకాలు, డిఐల కొనుగోళ్లు అమ్మకాలు ఎంత మేర జరిగాయి అనే ఇటువంటి అన్ని అంశాల గురించి, అంటే దీపావళి టు దీపావళి అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది అనే అన్ని రకాల అంశాల గురించి మనకు కాస్త డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ద రూపీ కంపెనీ ఫౌండర్ గణేష్ అట్లూరి గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ ఈ స్క్రీన్ మీద తెలుసుకుందాం. సార్, గణేష్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. గణేష్ గారు, ముందుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ 2025లో దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే దీపావళి అంటే అందరూ కూడా ముహూర్త ట్రేడింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అసలు పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ సంవత్సరం దీపావళి వరకు నిఫ్టీ 50 ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది, అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న సెక్టర్స్, ఏ సెక్టర్స్ టాప్ గెయినర్స్గా నిలబడ్డాయి, ఏ సెక్టర్స్ బాగా డీలా పడ్డాయి, అదేవిధంగా గత సంవత్సర కాలంగా ఎఫ్ఐలు, డిఐల కొనుగోలు అమ్మకాలు ఎలా జరిగాయి ఏంటనేది ఒక్కసారి మన సుమన్ టీవీ ఆడియన్స్కి కాస్త డీటెయిల్డ్గా స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. తప్పకుండా విష్ణు గారు. మనం అంటే జనరల్గా మనకి ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో జనరల్గా దీవాళి టు దీవాళి కన్సిడర్ చేస్తాం. అవును. అదే కంపెనీ పెర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ టు మార్చి చూస్తాం. అదే కంపెనీ ప్రైజ్ వచ్చేటప్పటికి దీవాళి టు దీవాళి చూస్తాం. ఇది మన ఇండియన్ ట్రెడిషన్ గానే ఉండే ఇది ఒక హ్యాబిట్ ఉంది. అలాగే మనకి ఫండ్ హౌసెస్ కూడా చూస్తున్నప్పుడు రికమెండేషన్స్ కూడా దీవాళి పిక్స్ అని ఇస్తాయి. ఎనీ ఫండ్ హౌస్ రికమెండేషన్స్ అన్ని కూడా దీవాళి పిక్స్ కింద ఒక వారం 10 రోజుల ముందే మనకి అన్ని ఫండ్ హౌసెస్ కూడా ఇస్తుంటాయి అనమాట. సో అది ఒక మనకి ట్రెడిషనల్ గా ఉంది కాబట్టి. సో ఈ దీవాళి టు దీవాళి మనం చూసుకుంటే ఇది చాలా జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీవాళి టు దీవాళిలో. ఎందుకంటే ట్రంప్ ఎలక్ట్ అయిన కానుండి ఏదో ఒకటి ప్రతి నెల ఒక కొత్త న్యూస్ తో మనకి పోయిన జనవరి నుంచి మార్కెట్స్ లో సంక్షోభం వాలటైలిటీ కనపడుతుంది. సో అది టారిఫ్స్ అవ్వచ్చు, అది ఇంకా ఎనీ అదర్ థింగ్స్ అవ్వచ్చు. సో అంటే మన మార్కెట్స్ ఎక్కువ యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది కూడా యూఎస్ తో మనకి ఎక్కువ మెజారిటీ రెవెన్యూ షేరింగ్ ఉంది కాబట్టి సో మనకి వాలటైలిటీ అనేది మన మార్కెట్స్ లో చూసాం కూడా దీవాళి టు దీవాళి. ఓకే. సో మనం చూసుకుంటే అంటే దీవాళి టు దీవాళి డిఫరెంట్ అసెట్ క్లాసెస్, అంటే మనం ఫైనాన్షియల్ మార్కెట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈక్విటీ, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, క్రూడ్ ఆయిల్, ఇలా మనం అన్ని అసెట్ క్లాసులు చూసుకుంటే మనది స్పెసిఫిక్ గా ఈక్విటీ కాబట్టి ఈక్విటీ చూసుకుంటే మనకి నిఫ్టీ 50 చూసుకుంటే ఓవరాల్ గా అంటే మనం అక్టోబర్ టు అక్టోబర్ కన్సిడర్ చేస్తే దాదాపుగా 4% డిక్లైన్ కనపడుతుందండి. సో ఎందుకంటే డిస్పైట్ ఆఫ్ ఆల్ వాలటైలిటీ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. అంటే ఎందుకంటే మనకి ఇంత వాలటైల్ ఇదివరకు డిఐఎస్ పార్టిసిపేషన్ తక్కువ ఉండేది. నార్మల్ గా ఇది ఈ ఇయర్ మనం చూసుకుంటే ఎఫ్ఐ సెల్లింగ్ ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినా కూడా 4% అనేది రఫ్లీ బిఎస్సి అనేసి చూసుకుంటే 4% అనేది స్టిల్ ఇట్ ఈస్ గుడ్. సో మనకి ఇంకా సెక్టోరియల్ వైజ్ వెళ్తే 1 by 1 అంటే నిఫ్టీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సెక్టర్స్ కదండి. సో సెక్టోరియల్ వైజ్ మనం వెళ్తే కనుక సో మనకి పెర్ఫార్మెన్స్ ఉన్నవి, పెర్ఫార్మెన్స్ డౌన్ అయినాయి చూసుకుంటే స్క్రీన్ పైకి మనం మూవ్ చేసుకుంటే సో ఇక్కడ మనకి చూస్తే మనకి పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ అనేది మనకి రిటర్న్ బాగా వచ్చిందండి 12%. ఎందుకంటే ఇది డొమెస్టిక్ సెక్టర్, బ్యాంకింగ్ అనేది ఇంటర్నల్ కదండి. సో దీనికి ఏం మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తో సంబంధం లేదు కాబట్టి జనరల్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్ దీనికి సంబంధించి మనకి పెర్ఫార్మెన్స్ బాగుంది. సో అలాగే మనం ఇంకా చూసుకుంటే మనకి మెయిన్ గా మనం ఫోకస్ పెట్టే సెక్టర్స్ ఏంటంటే బ్యాంకింగ్, హెల్త్ కేర్, కెమికల్స్, ఫార్మా అండ్ ఐటీ సెక్టర్, విచ్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఫర్ ది నిఫ్టీ. సో అవి చూసుకుంటే మనం ఐటీ సెక్టర్ చూసుకుంటే డిసప్పాయింటెడ్ వచ్చిందండి, డిక్లైన్ వచ్చింది. అలాగే ఫార్మా కూడా నార్మల్ గా ఫార్మా ఇప్పుడు కన్జర్వేటివ్ సెక్టర్, ఎవ్రీ ఇయర్ మనం ఫార్మా అనేది కన్జర్వ్, కానీ ఈసారి ట్రంప్ తీసుకున్న డెసిషన్ అనేది కొంచెం ఫార్మా సెక్టర్ కూడా ఇంపాక్ట్ అయింది. డిక్లైన్స్ మనకు కనబడుతున్నాయి అక్కడ.
ఎందుకంటే ఏదైతే మనకి 100% టారిఫ్ అన్నాడు, 100% టారిఫ్ అనేది మేజర్ గా మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఫార్మాలో చూసుకుంటే ఏపీఐ, అలాగే ఫార్ములేషన్స్, అలాగే ఇంజెక్టబుల్ 3 ఉన్నాయి. మేజర్ గా మనకి ఈ సెక్టార్ లో ఎక్కువ డిక్లైన్ ఏంటంటే మనకి ఇంజెక్టబుల్స్ లో కనపడే ఛాన్స్ ఉంది. అంటే ఏపీఐ అనేది సెటప్ చేయడానికి టైం పడుతుంది, అండ్ అది పొల్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉంటాయి కాబట్టి జనరల్ గా ఆ సెక్టార్ అనేది ఎక్కువ డిక్లైన్ మనకు కనపడింది అనమాట ఫార్మాలో. సో ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మనకి నెగిటివ్ గా కనపడింది. సో ఇంకా మనకి ఆటో సెక్టర్, నిఫ్టీ ఆటో ఫ్లాట్ గా ఉంది ఇక్కడ మనకి చూసి దాదాపుగా నెగ్లిజిబుల్, నో గెయిన్ నో లాస్. ఇది కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ సంబంధించిందే కాబట్టి కొంత. సో ఇక్కడ కూడా మనకి ఏమి పెద్ద చేంజ్ ఏం లేదు, అన్చేంజ్ అనాలి దాన్ని. సో మనం చూసుకుంటే టాప్ తీసుకుంటేనేమో మనకి 12% అప్ సైడ్ కనపడింది సెక్టర్ ఏదైతే పెర్ఫార్మ్ చేసిందో. ఏదైతే డౌన్ సైడ్ పెర్ఫార్మ్ చేసిందో అది కూడా మనకి రఫ్ గా ఐటీ సెక్టర్ 17%, నిఫ్టీ 18% రఫ్లీ. సో మనం చూసుకుంటే అన్ని కంపెనీస్ కూడా ఈ సెక్టర్ లో ఉన్న అన్ని కూడా మనకి 30%, 20% సో డిక్లైన్ అనేది కనపడింది మనకి. సో అది మేబీ యుఎస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఇయర్ అక్టోబర్ టు అక్టోబర్ చూసుకుంటే మనకి సో ఓవరాల్ గా ఏంటంటే డొమెస్టిక్ సెక్టర్ పెర్ఫార్మ్ చేసింది. ఓకే, అంతే కదండి. ఈ డేటా మనకి ఏం చెప్తుంది, డొమెస్టిక్ సెక్టర్ పెర్ఫార్మ్ చేసింది. సో ఇక రాబోయే ఇయర్ కూడా మనం కూడా డొమెస్టిక్ సెక్టర్ మనం పెర్ఫార్మ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. అసలు కీ గ్లోబల్ ఈవెంట్స్ అండ్ దేర్ మార్కెట్ ఇంపాక్ట్స్. సో ఏదైతే మనం అనుకున్నాం కదండి, అసలు మార్కెట్ కి మెయిన్ అసలు షేక్ వచ్చింది టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో అక్కడ మనకి షార్ప్ కరెక్షన్స్ అనేది మనం చూసాం. ఈ రిజల్ట్ మనకి ఏప్రిల్ లో, అంటే జనవరి నుండి ఇది డిస్కషన్ అవుతున్నా, ఏప్రిల్ కి వచ్చేటప్పటికి టారిఫ్ ఇంపోజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ మనకి మేజర్ గా యుఎస్ ట్రేడ్ టారిఫ్స్ అనేది మనకి మేజర్ ఇష్యూ అండ్ మేజర్ గా మార్కెట్ కరెక్షన్ అయింది కూడా. సో అలాగే షార్ప్ కరెక్షన్ ఏప్రిల్ 2025 ఎగ్జాక్ట్లీ. యుఎస్ ఇంక్లూడింగ్ S&P, నాస్డాక్ అక్కడ కూడా పడిందండి. మనది ఒకటే కాదు, అక్కడ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయింది. అలాగే ఫెడరల్ రిజర్వ్స్ మేజర్, జియోపొలిటికల్ టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ పెద్ద కాన్ఫ్లిక్ట్ కూడా, అది కూడా రష్యా యుక్రెయిన్ స్టిల్ అది కంటిన్యూ అవుతానే ఉంది. సో అట్లానే ఇంకా చైనాకి సంబంధించి ఎనర్జీ మార్కెట్స్, ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్, సో సప్లై చైన్ ఏదైతే ఉందో దాని మీద. సో ఇవన్నీ వెరసి ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. అంటే మెయిన్ మనకి ఇవన్నీ ఒకటైతే టారిఫ్ అనేది మేజర్ గా మన ఇంపాక్ట్ చేసింది మార్కెట్ ని. సో 4% డిక్లైన్ లోనే మార్కెట్ మనకి ఇయర్ ఉంది ఇప్పటికి. అండ్ అసలు అదే విధంగా ఎఫ్ఐస్, డిఐస్ సెల్లింగ్ అండ్ పర్చేజ్ ఎలా ఉందని ఒక్కసారి చూద్దాం. తప్పకుండా. ఎఫ్ఐఎస్ అనేది మనం చూసుకుంటే నెట్ సెల్లర్స్ ఉన్నారు ఎక్కువ ఇయర్ ఉన్నా గానీ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వల్ల డిఏఎస్ నెట్ పర్చేజెస్ అయ్యారు. సో మార్కెట్స్ అందుకే మీకు పెద్ద చేంజ్, అంటే మార్కెట్స్ పెద్ద మనకి ఎఫెక్ట్ చూపిలేదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ డేటా మనం అక్టోబర్ నుండి అక్టోబర్ చూసుకుంటే ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా మనకి అక్టోబర్ 2024 ఎఫ్ఐఎస్ ఆర్ ద మేజర్ సెల్లర్స్ అండి. 91,000 crores మనకి ఆల్మోస్ట్ మనకి సెల్ చేశారు. సో నెక్స్ట్ మనకి నవంబర్ లో చూసుకుంటే 22,000 crores, అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1 lakh crores మనకి నెట్ లాస్ట్ అక్టోబర్, నవంబర్. ఎందుకంటే సెప్టెంబర్ 27th నుంచి మార్కెట్ బిగ్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ట్రంప్ ఎలక్షన్, అప్పుడు యుఎస్ ఎలక్షన్ కూడా ఇక్కడే మనకి అనౌన్స్మెంట్స్ ఇంకా అక్కడి నుంచి మొదలైంది. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ డిసెంబర్ 2024 డిసెంబర్ లో 11,000 crores, 11,000 కోట్లు వెళ్ళిపోయింది. జనవరి, మళ్ళీ జనవరిలో అసలు ఎందుకంటే ఎక్కడి నుంచి ఇంకా ట్రంప్ కంప్లీట్ గా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇంకా లైట్ లోకి వచ్చేటప్పటికి అగైన్ 72,000 crores. అవును, చూసుకుంటే సబ్సిక్వెంట్ గా ఫాల్ కంటిన్యూ. ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అసలు 46,000 కోట్లు ఇక్కడ మళ్ళీ నెట్ బయర్స్ అయ్యారండి. ఈ 4 months నెట్ బయర్స్ చూసుకున్నా కూడా మనకి 8, 4, 12, 12, 14 దాదాపుగా 26, 20, 46 ఏదైతే ఇక్కడ అమ్మారో ఇదే మనకి ఫిల్ అయింది తప్ప ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. సో మనకి మళ్ళీ చూసుకుంటే మనకి జూలై 2025 24,000 crores. ఇక్కడ మళ్ళీ నెట్ సెల్లర్స్ అగైన్. జూలై నుండి చూసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్, ఆగస్ట్ మనకి నెట్ సెల్లింగ్ ఉందండి. ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ ఉంది. అంటే ఇప్పుడు స్టిల్ మనకి అక్టోబర్ 2025 కూడా 1,400 crores సెల్. అంటే ఈ ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయినా కూడా మన మార్కెట్లు, అంటే మనం గతంలో చూసుకుంటే ప్రీవియస్ మనం చూసుకుంటే, అంటే మనం జనరల్ గా ఎఫ్ఐఎస్ ఇంత సెల్లింగ్ వస్తే మనకి మార్కెట్ లో ఎక్కువ కరెక్ట్ అవ్వాలి. కానీ ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే మనకు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే గ్రో అయిందో, 30,000 కోట్లు దాదాపు 30,000 కోట్ల పెనిట్రేషన్, డిఐఎస్ బయింగ్ అనే సపోర్ట్ వస్తుంది కాబట్టి మార్కెట్ అన్చేంజ్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్ సెక్టార్స్ చేంజ్ తప్ప
పెద్దగా మనకు మార్కెట్ లో చేంజ్ కనిపించలేదు. రైట్ సో ఏదైతే డొమెస్టిక్ సెక్టర్స్ ఉన్నాయో అవి భూమి అవుతున్నట్టు మనకు కనబడుతుంది. అవునవును. ఇది ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్నాయో, ఏదైతే మనకి యుఎస్ తో ఎక్కువ మనకి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయో అవి మాత్రం డిక్లైన్ కనబడుతుంది. సో ఏంటి అసలు అంటే మొత్తానికి ఓవరాల్ గా ఈ 12 months రిటర్న్స్ ఏంటి, అసలు ఎంత సంపాదించుకున్నట్టు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ సంపాదించుకున్నారా లేకపోతే కోల్పోయారా? అంటే నెట్ జీరో అనొచ్చు. జీరో అంతే ఇంకా. అంటే జనరల్ గా ఏంటంటే మార్కెట్ లో మనం ఇప్పుడు ఇది ప్రైస్ కరెక్షన్ చూస్తాం. అంటే ప్రైస్ మన పర్సంటేజ్ అంటే ఏంటంటే ప్రైస్ కరెక్షన్ పెరిగిందా తగ్గింది. ఇక్కడ మనకి టైం అంటే ప్రైస్ దాదాపు అన్చేంజ్. ఇప్పుడు మనం సరే దీనికి కౌంటర్ పార్ట్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ మనం చూస్తే స్లైట్ చేంజ్ ఉంది తప్ప, అంటే -3% +2%. అంటే మల్టీ క్యాప్ అయితే కొంచెం ప్లస్ లో ఉన్నాయి, స్మాల్ క్యాప్ అయితే కొంచెం మైనస్ లో ఉన్నాయి. అంటే రఫ్లో 5-6% మైనస్ ఇవి ఉన్నాయి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. మల్టీ క్యాప్ లార్జ్ క్యాప్ చూసుకుంటే +3-4% లో ఉన్నాయి. అంటే విచ్ ఇస్ జీరో. అంటే టైం కరెక్షన్ ఇది. సో జీరో రిటర్న్స్ అనాలి. జీరో రిటర్న్స్ మొత్తానికి 2024 దీపావళి నుంచి 2025 దీపావళి వరకు నిఫ్టీని చూస్తే స్పెసిఫిక్ సెక్టార్ చూస్తే గెయిన్ అయింది. యాజ్ ఓవరాల్ ఓవరాల్ గా నిఫ్టీ చూస్తే మాత్రం మైనస్ రిటర్న్స్ -4%. ఎగ్జాక్ట్లీ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ సంవత్సరం దీపావళి వరకు అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఏ సెక్టార్స్ టాప్ గైనర్స్ గా ఉన్నారు అండ్ ఎవరెవరు లూజర్స్ గా ఉన్నారు, అదేవిధంగా ఎఫ్ఐఎల్ కి సంబంధించి డిఎల్ కి సంబంధించి ఎంత మేర కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి గణేష్ గారు మనకి స్క్రీన్ మీద చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.